చాలా సంతోషంగా ఉందండి. బహుజనుల తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని కులాల తరఫున కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాము. కారణం ఏంటంటే భారతదేశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు అనేక మంది మేధావులు ఆ సదస్సులో పాల్గొన్నప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి హక్కులు, విధానాలు, వాటి అమలు, పనితీరు, న్యాయం వ్యవస్థ, తర్వాత కార్యనిర్వాహక వర్గము, న్యాయవర్గము ఇవన్నీ కూడా చాలా చక్కగా పొందుపరిచాడు. అయితే అందులో ఉన్నటువంటి రిజర్వేషన్లు కావచ్చు, హక్కులు కావచ్చు, విధులు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, వీటన్నిటినీ కూడా సకాలంలో సక్రమంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి భారతదేశానికి ప్రతి ఒక్కరికి ఫలాలు అందాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితేమి, కాంశీరామ్ గారు అయితేమి, మహానేతలందరూ కూడా అభిప్రాయపడిన రోజులు అవి. మరి ఇంత ఈ కాలానికి ఈ గవర్నమెంట్ 2024లో అట్లీస్ట్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించడం అనేది భావితరాలకు ఒక సూచికగా ఉంటుంది. అంబేద్కర్ ఎవరు అనేది చాలా మందికి తెలియదు, మరుగులు పడి ఉన్నటువంటి విషయం అనేది అది. ఇప్పుడు అంబేద్కర్ ఎవరు అనేది అందరికీ తెలిసేటువంటి అంశం. ఎందుకంటే దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడ నడిబొడ్డున క్యాపిటల్ సిటీగా పిలువబడినటువంటి ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహము నెలకొల్పబడడం, కాంస్య విగ్రహము నెలకొల్పబడడం చాలా హర్షించదగ్గ విషయము. అదేవిధంగా అంబేద్కర్కి సంబంధించి అన్ని మండలాల్లో, పట్టణాల్లో, జిల్లాల్లో, రాష్ట్రంలో, దేశంలో అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తులు ముందుకు రావాలి. ఇంకా ఈయన యొక్క పాఠాలు, అంబేద్కర్ గారి గురించి పాఠాలు పాఠ్య పుస్తకాల్లో కూడా ఉంటే బాగుంటుందని తెలుగు అకాడమీని, తర్వాత గవర్నమెంట్ని, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇతర దేశాలు తీసుకుంటే అంబేద్కర్ గారిని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా ఆయన హానర్ చేస్తున్నారు. అనేక దేశాల్లో ఆయనకంటూ ఒక మాన్యుమెంటల్ స్టేటస్ ఇచ్చారు. అలాంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీగా పిలువబడినటువంటి భారతదేశానికి పిలువబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పాఠాలు, ఆయన యొక్క పాఠవాలు, ఆయన చేసినటువంటి గొప్ప విధానాలు ప్రతి ఒక్క ప్రజలకు ప్రతి మూల ఉన్నటువంటి ప్రజలకు అది అందాలి. ఎందుకంటే గాంధీ గారు అన్నారు, గ్రామ స్వరాజ్యం అన్నప్పుడే దేశ స్వరాజ్యము నిజంగా నిరూపితమవుతుంది అన్నారు. అలాగా పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి అందాలి అభివృద్ధి ఫలాలు. నేను వైసీపీ దగ్గర నుంచి వచ్చాను. రాష్ట్రంలో అనేక జిల్లాలు తిరిగాము. బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, తర్వాత స్టూడెంట్ యూనియన్స్ని, తర్వాత అనేక కులాలని, కులగణన చేసి పెట్టినప్పుడు కులాలని యూనివర్సిటీ స్థాయిలో అయితే, జిల్లా స్థాయిలో అయితే, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏమి మేము అనేక చోట్ల అవగాహన సదస్సులు నెలకొల్పాము. ఇంకా కావాలన్నటువంటి లోన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి అందాలండి. ఆ ఫలాలు అందినప్పుడే నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆత్మశాంతి శాంతిస్తుందని కోరుకుంటున్నాను.